గృహానికి కారకుడు గురువు. గృహం యొక్క ప్రతి గ్రహానికి 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక రవిచంద్రులు ఇద్దరికి తప్పించి ప్రతి గ్రహానికి 2 ఇళ్ళు ఉన్నాయి. గురువు 2 ఇళ్ళు బాగున్నాయంటే వాళ్ళు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు. అంటే 4వ ఇల్లు కూడా బాగుండాలి. చతుర్థం అంటే గృహం యొక్క స్థానం, అది కూడా బాగుండి గురువు యొక్క ఇల్లు 2 బాగుంటే అక్కడ మంచి మంచి ఇళ్ళు ఉంటాయి వాళ్ళకి. అలా కాకుండా ఉంటే ఏదో నామకే వాస్తే ఏదో ఒక వాళ్ళకి ఇల్లు ఉండాలి కదా అని ఎవరో తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లో సగం ఆట అలాగా కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళు. లేకపోతే అది కూడా ఉండదు చాలామందికి. చాలామంది డబ్బులున్నా కూడా గృహం కట్టుకోలేరు. గృహానికి కారకుడు గురువు. గురువుకి 2 ఇళ్ళు ఉంటాయి, ధనుర్మీనాలు. ఆ 2 ఇళ్లలో పాపగ్రహాలున్నా చతుర్థం కూడా దెబ్బతిన్నా, చతుర్థం గృహస్థానం. ఇవన్నీ దెబ్బతింటే, గురువు కూడా దెబ్బతింటే వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. అలా కాకుండా కొంతమంది లోన్ తీసుకుని అప్పు తీసుకుని ఇల్లు కట్టేసుకుంటారు. అది ఎలాగంటే గురువు బాగుండి 4వ ఇల్లు బాగుండి, కనీసం గురువు 2 ఇళ్లలో 1 ఇల్లైనా బాగుండి అన్నీ బాగుంటే వాళ్ళు ఇది కట్టుకోగలరు. ఈ గృహాన్ని ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వాళ్ళు తోచింది. కొంతమంది చాలా ఇళ్ళు ఉంటాయి, ఎన్ని ఇళ్ళు ఉంటాయో లెక్కలేదు. వాళ్ళకి చతుర్థంలో నవమాధిపతి కానీ పంచమాధిపతి కానీ, అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులే శుభులని చెప్పుకున్నాం కదా మనం. ఈ వీళ్ళల్లో ఎవరున్నా చాలా ఇళ్ళు ఉంటాయి, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళకి.